కొంతమంది వ్యక్తులు లేకపోతే 1994 నుంచి 2009 వరకు పార్టీ ఎన్నో కష్టాలు, ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో భూములు పోగొట్టుకొని టీడీపీ పార్టీకి ఓట్లు వేయించారు. బాంబుల కేసులో జైలుకు కూడా పోయారు. ఆ 10 మంది వ్యక్తులు లేకపోతే కాజీపేట మండలంలో టీడీపీ పార్టీ ఒక్క ఓటు కూడా పడేది కాదు. ఇటు అగ్రహారంలో మా బాయ్ వీరారెడ్డి బాబాయ్ కావచ్చు, పత్తుల్లో పిచ్చయ్యనాయుడు కావచ్చు, ఈ వల్ల దుంబలగడ్డ రెడ్డమెంగ సుబ్బారెడ్డి అన్నదమ్ములు, ఈ తవారపల్ల లక్ష్మీరెడ్డి మామ, ఈ తవారపల్ల సాలిగారి రాంప్రతాప్ రెడ్డి అన్న, ఈ మా ఊర్లో నందిపార్లో అంకిరెడ్డి, మరియు మా అన్న రామసుబ్బారెడ్డి అన్న, నాగశెట్టి మామ, శేఖరెడ్డి మామ, వీళ్ళందరూ లేకపోతే టీడీపీ పార్టీకి ఒక్క ఓటు కూడా పడేది కాదు. వాళ్ళు అప్పుడే ఎన్నో త్యాగాలు చేసి బాంబుల కేసులు జైలు పోయి భూములని పోగొట్టుకొని వాళ్ళందరూ టీడీపీ పార్టీ నిలబెట్టారు. ఇప్పుడు మన అందరం ఏకమై మన మైదుకూరు నియోజకవర్గాన్ని భారతదేశంలో నెంబర్ 1 నియోజకవర్గం చేసే వరకు మనమందరం ఏకమై మా పుట్టస్వామి గారికి మనమందరం మళ్ళీ ఏకమై మనం పోయి కలిసి ఇవన్నీ మనం అభివృద్ధి పనులు చేసుకున్నాము. ఇక్కడ నాగేశ్వరపల్లె కావచ్చు, ఇక్కడ బ్రహ్మంగారం పల్లె కావచ్చు. బ్రహ్మంగారం మండలంలో చాలా గవర్నమెంట్ భూములు ఉన్నాయి. మనం ఏదో ఒక పరిశ్రమ సోలార్ పరిశ్రమ కావచ్చు, హైడ్రోజన్ పరిశ్రమ కావచ్చు, ఎలక్ట్రిక్ పరిశ్రమ కావచ్చు, ఆ పర్యావరణ ఆర్డినరీ పరిశ్రమ తీసుకొచ్చి పెట్టి మనం అందరం మైదుకూరు నియోజకవర్గాన్ని భారతదేశంలో నెంబర్ 1 నియోజకవర్గంగా చేసుకున్నాము. ఇంకా మైదుకూరు నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో ఒక గ్రౌండ్, ఒక పార్క్ కట్టుకొని 5 మండలాల్లో ఈ నిరుద్యోగ యువతకు అందరూ గ్రౌండ్లకు వెళ్ళి కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, ఆర్మీ జాబుల్లో కానీ, రైల్వే పోలీసులో కానీ వాళ్ళందరూ మన నియోజకవర్గం నుంచే ముందంజలో ఉండే విధంగా చేసుకున్నాము. మన పుట్టస్వామి మంచి వ్యక్తి కాబట్టి ఆయన అన్ని చేస్తారు. నేను మన మైదుకూరు నియోజకవర్గంలో కాజీపేట మండలంలో 1994 నుంచి 2004-09 వరకు ఎంతమంది టీడీపీ పార్టీ వాళ్ళ సర్వస్వం పోగొట్టుకున్నారు, భూములు ఎన్ని పోయినాయి అన్నీ ఒక లిస్ట్ రాస్తాను. మన ఎమ్మెల్యే గారికి చెప్పి మనందరం మన టీడీపీ పార్టీ ఇప్పుడు ఉంది కాబట్టి మనమందరం మన ఏమేమి కోరుకున్నారో మొత్తం ఒక లిస్టు తయారు చేసి మనకందరికీ న్యాయం చేసే విధంగా చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన టీడీపీ పార్టీలో న్యాయం చేసుకోలేకపోతే ఇంక ఎప్పుడు చేసుకోలేము. మనమందరినీ పోగొట్టుకొని ఇబ్బందులు పడతా అంటే బాగుండదు. మనం అందరం ముందుకు వచ్చి ఎంత పోగొట్టుకున్నా చెప్పండి. ఈ సుబ్బు ఎన్డీపీ అని పడుతుంది. ఇది మన అభివృద్ధి చేసుకొని ఈ నియోజకవర్గాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గం తీర్చిదిద్దుకున్నాము. ఇంకొకటి ఏమన్నా పంచాయతీ అవార్డులు కానీ లేదా స్వచ్ఛ భారత్, స్వచ్ఛ జీవన్ మిషన్లో అభివృద్ధి అవార్డులన్నీ మన నియోజకవర్గానికే రావాలి. మైదుకూరు నియోజకవర్గానికే పాత వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కలిసి నేను అన్ని లిస్టు తయారు చేస్తున్నా. అన్ని తీసుకుపోయి పుట్టస్వామి గారికి ఇచ్చి మన పోగొట్టుకునేటన్ని వాళ్ళకందరికీ న్యాయం చేసే విధంగా ముందడుగు వేసుకున్నాము. అందరికి కలిసి రాండి. ఇంకా ఇది మన పుట్టస్వామి గారు ఈ జనవరి తర్వాత మైదుకూరు జనవరి తర్వాత ఇది మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ గారు, పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ప్రజాదరబారు పెట్టి ప్రజల సమస్యలు తీరుస్తున్నారు. అక్కడ ఉండే ప్రజలైనా మా మైదుకూరు నియోజకవర్గంలో ప్రజల మనుషులు కాదా, నేను ప్రజాదరబారు పెట్టి మా మైదుకూరు నియోజకవర్గంలో ప్రజలు ఏ సమస్యలు ఉన్నాయో తీరుస్తానని పుట్టస్వామి గారు ముందడుగు వేసి జనవరి తర్వాత సంక్రాంతి పండుగ ఒక మంచి రోజు చూసుకొని ఆయన ప్రజాదరబారు కూడా పెడతాడు. అందరూ ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే మీరు భయపడకుండా మీ సమస్యలు అర్జీలు రాసుకొని రెడీగా ఉండండి. మన సంక్రాంతి పండుగ తర్వాత ప్రజాదరబారు పెట్టి మీ సమస్యలు ఏమైనా తీర్చి మన నియోజకవర్గాన్ని ఈ భారతదేశంలో నెంబర్ 1 నియోజకవర్గం చేసుకున్నాము. ఏం భయపడకండి. మా పుట్టస్వామి గారు ఏమంటే మా బంధువులందరూ అతనంపటి ఉండరు. నేను పోయి మా బంధువులకు కూడా చెప్పి ఆయనకు ఇవన్నీ చేస్తే ఇంకొక 30 సంవత్సరాల వరకు వాళ్ళ కుటుంబంలో ఎవరు పోటీ చేసినా తిరుగుండదు. అందుకని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.